శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నేపాల్ ముక్తిధామ్ యాత్రలో భాగంగా 4వ రోజు నేపాల్ ఖాట్మండులో ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాలలో అతి ముఖ్యమైనది స్వయంభునాథ్ టెంపుల్ అండి. ఇది ఒక బుద్ధిస్ట్ టెంపుల్. ప్రస్తుతం ఆ టెంపుల్ దగ్గర మనం ఉన్నాము. హిల్ ఏరియా ఇది. 2 routes ఉంటాయి మనకి. డైరెక్ట్గా పైకి వచ్చేయచ్చు. మనకి ఏంటంటే బైక్స్ కావచ్చు, కార్స్ అయినా, చిన్న చిన్న మినీ బస్సెస్ ఏమైనా టూరిస్ట్ బస్సెస్ ఉంటాయి కదా, అలా వచ్చే వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్గా ఆ రోడ్ ద్వారా రావచ్చు. కొంతమంది ఇంకొక రోడ్ ద్వారా కూడా వస్తారు. అదే స్టెప్స్ ఎక్కాలన్నమాట. దగ్గర ఒక 510 స్టెప్స్ వరకు ఉంటాయి. అలా మెట్లెక్కి రావాల్సి ఉంటుంది. కష్టం అనిపించిన వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ కార్లో వచ్చేయచ్చు అనమాట. ట్రాన్స్పోర్ట్ అయితే చాలా ఈజీ. సిటీకి మెయిన్ ఏరియా ఇదని చెప్పుకోవచ్చు ఈ బుద్ధిస్ట్ టెంపుల్ అనేది. లోపలికి రాగానే చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. అందులో ఇక్కడ నేను రావడం ఏంటో కానీ ఇవాళ వీళ్ళ స్పెషల్ డే అంట. న్యూ ఇయర్ వీళ్ళది, కొత్త సంవత్సరాది. సో ఎక్కడికక్కడ అందరూ చక్కగా ఎంటర్టైన్ రిలాక్స్ అవుతూ ఉన్నారన్నమాట. ఫ్యామిలీస్తో పాటు, ఫ్రెండ్స్తో పాటు వచ్చిన వాళ్ళందరూ. ఇక్కడ నన్ను బాగా ఆకర్షించింది ఒకటి ఉందండి. ఇదేంటంటే మధ్యలో అలా బుద్ధుడు అలా నుంచుని ఉన్నారు కదా. సో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి. కిందంతా వాటర్, ఏదో ఒక రౌండ్ సర్కిల్ లాగా కంప్లీట్గా వాటర్ తోటి ఫిల్ చేసేసారు. ఇదేంటంటే వాటర్ లెవెల్ కొంచెం కొంచెం తగ్గుతూ వెళ్తుంది. ఒక పైప్స్ ఉన్నాయి చూసారా, ఆ పైప్స్ ద్వారా వాటర్ని మళ్ళీ రీఫిల్ చేస్తారనమాట ఎప్పటికప్పుడు. దీన్ని ఏమంటారంటే వరల్డ్ పీస్ పాండ్ అంటారట ఈ ప్లేస్ని. అయితే ఇక్కడ ఏంటంటే బుద్ధుడు ఎలా అయితే నుంచుని ఉన్నారో, పైన అంబ్రెలా లాగా అవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా కూడా ఒక మెటల్తో తయారు చేసింది. కిందదంతా కూడా సిమెంట్ దాని మీద అలా నుంచున్నట్టుగా మనకు కనిపిస్తుంది కదా. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కరెక్ట్గా బుద్ధుడి కింద మీరు ఒక పాట్లా కనబడుతుంది చూసారా, అది కూడా పాతకాలం, పురాతన కాలంలో ఉంది. ఆ పాట్లా కనిపిస్తుందా? జస్ట్ మధ్యలో ఒక హోల్ ఉంది, చుట్టూరు ఒక వీల్ లా కనిపిస్తుందా? ఇక్కడ నుంచుని ఈ సర్కిల్లో, ఈ హాఫ్ సర్కిల్లో మనం ఎక్కడైనా సరే నుంచుని కాయిన్ అందులోకి విసురుతారు. కాయిన్ కానీ, ఇక్కడ నోట్స్ కానీ, ఏదైనా సరే కరెన్సీ కాయిన్ కరెక్ట్గా ఆ హోల్ నుంచి లోపల పడితే ఏ కోరిక తనకు ఉంటారో అంటే మన విష్ అది నెరవేరుతుంది అనేది ఒక నమ్మకం అంట. ఇంత దూరం నుంచి వేయడం అనేది నిజంగా ఆ గురి కరెక్ట్గా పడాలి, అదొక నమ్మకం వీళ్ళకి. అందుకనే చూసారా చాలా మంది మిస్ అయిపోయాయి అని చెప్పడానికి గుర్తుగా లోపల మనకి ఎన్ని కాయిన్స్ కనిపిస్తున్నాయో. ఫిషెస్ అవి తిరుగుతున్నాయో పక్కన. కాయిన్స్ అన్నీ కింద పడిపోయి ఉన్నాయి. నోట్స్ విసిరే వాళ్ళ గట్స్కి నిజంగా దండం పెట్టాలి. అసలు అంత వెయిట్లెస్ ఉంటుంది అది. అక్కడ ఎలా పడుతుంది అనుకుంటారో ఏమో మరి. అలా పడిన వాళ్ళు కూడా ఉన్నారంట, అలా వేసిన వాళ్ళు కూడా. బట్ కాయిన్ అయితే ఇక్కడి నుంచి విసురుతారు వాళ్ళు. కరెక్ట్గా కనుక ఆ హోల్లో పడితే వాళ్ళు ఏదైతే కోరిక అనుకుంటారో అది నెరవేరుతుంది, బుద్ధుడు ఆ కోరికను నెరవేరుస్తాడు అనేది ఒక నమ్మకం. మొత్తానికి ఎక్కడ ఆచారాలు అక్కడ ఉంటాయి కదండి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. సో అలా కానీ చూడడానికి మాత్రం బాగుంది. ఇక్కడ అందరు ఇలా నుంచుని చూస్తూ ఉన్నారు. ఏంటా అని చూస్తే ఇలా అనమాట. సో ఎక్కువ వాటర్ కూడా ఫిల్ చేస్తారు, ఒక్కోసారి తక్కువ ఉంటుంది. మొత్తంగా ఈ ప్లేస్ని అయితే వరల్డ్ పీస్ పాండ్ అంటారు. రాగానే మనకి ఎంట్రన్స్లో ఇదే స్వయంభునాథ్ టెంపుల్, ఏదైతే బుద్ధిస్ట్ టెంపుల్ ఉందో ప్రస్తుతం మనం ఉన్నది. ఇంకా మనం ఎంట్రన్స్లోనే ఉన్నామండి. ఇంకా చాలా పైకి స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కూడా ఇంకొంచెం పైకి ఎక్కాలి. పీక్లో ఉంటుంది అది, మౌంటైన్ టిప్ అనమాట. ఇంకా కంప్లీట్ ఇదంతా మౌంటైన్ అయినా కూడా మనకి ల్యాండ్ లాగా అనిపిస్తుంది. బట్ మనం సీ లెవెల్కి చాలా హైలో ఉంటాము. బట్ రిలాక్సింగ్గా ఉంటుంది. అంటే ప్రకృతి మధ్యలో ఉంటే ఎలా ఉంటుందో అలా అనమాట. ఈవినింగ్ టైం ది బెస్ట్ అండి ఇక్కడ. బట్ ఇప్పుడు ఇవాళ ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు కదా అందరూ, అందుకనే నైట్ టైం కూడా చక్కగా విజువల్స్ అవి తీసుకోవడానికి అలౌ చేస్తున్నారు. పర్మిషన్ అడగాలి. ఒకసారి అడిగితే వాళ్ళు ఓకే చెప్తారు. ఏదైనా సరే ప్రాబ్లం ఏమీ ఉండదు. సో నెమ్మదిగా మనం అలా మూవ్ అవుదాం. 1977లో కట్టినటువంటిదంటండి ఈ స్తూపం. దీనికి సంబంధించిన మ్యాప్ కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఇవన్నీ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఏంటి, ఎప్పుడు అసలు హిస్టరీ ఏంటి, మళ్ళీ రెనోవేషన్ ఎప్పుడు చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు. మేజర్ మాన్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయన్నీ కూడా. సో మనం అలా ముందు పైకి వెళ్దాం, చూడాలి కదా మెయిన్ ప్లేస్. స్టెప్స్ ఎక్కువ పైకి వస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే మొత్తం 320 మెట్ల దాకా ఎక్కాలండి. నార్మల్గా స్టెప్స్ వే అయితే 500 పైన ఉంటాయి. ఇక్కడ మనం రోడ్ వే ద్వారా పైకి వచ్చినా కూడా ఇక్కడ నుంచి కూడా ఇంకా స్టెప్స్ పెట్టే వెళ్ళాలి. ఎందుకంటే చాలా పీక్లో ఉంటుందని చెప్పాను కదా. ఇంకొకటి ఏంటంటే మంకీస్ మామూలుగా లేవు. ఒకసారి చూడండి, అవి మళ్ళీ బుజ్జిగా ఉన్నాయి. అలా అని కొంచెం వాటిని ప్యాంపర్ చేద్దామని ప్రయత్నించామా, ఇలా బ్యాగులు చేతులు ఏముంటే అలా తీసుకెళ్ళిపోతాయి. ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఎక్కడికక్కడ బోర్డులో ఇండికేషన్ ఇచ్చారు. దయచేసి వాటిని మీరు ఏమాత్రం డిస్టర్బ్ చేయకండి. వాటి మనలా ఉంటాయి. మనం ఏం చేయకపోతే అవి అలాగే ఉంటాయంట. కొంచెం డిస్టర్బ్ చేస్తే తెలుసు కదా, కూతురే కదా,
కాబట్టి మన పనిలో మనం వెళ్ళిపోవాలి. బట్ ఈ టెంపుల్ కి స్వయంభూనాథని కొన్న ఫారినర్స్ కి చాలా మందికి మంకీస్ టెంపుల్ ఎక్కడంటే చెప్తారట. అంత ఫేమస్ ఇక్కడ మంకీస్ ఉంటాయి, లెక్కలేని ఉంటాయి, చిన్నవి గుజ్జు భలే ఉన్నాయి క్యూట్ గా. అలా అని మనం దగ్గరికి వెళ్ళొద్దు, మన మట్టుకు మనం అలా వెళ్ళిపోవడం. అవి మనతో పాటు అలా వచ్చినట్టు ఉంటాయి కానీ రావు, వాటి వస్తే వాడుతూ ఉంటాయి. ఇంకా కొన్ని ఒక మంది ఉంటాయేమో మీకు లెక్కాల్సింది. చలో వెళ్దాం. ఆంజనేయ, అసలు ఎన్ని మంకీస్ ఉన్నాయి తెలుసా ఇక్కడ. స్లీపింగ్ టైం వాటికి 7 అయింది. సో నేను ఇంకా అన్ని కాఠ్మండూలో అన్ని ప్లేసెస్ చూస్తూ ఇక్కడికి వచ్చాను. ఇది చాలా బాగుంటుందంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇవన్నీ కూడా వీళ్ళు బ్రిక్స్ అని కడతారండి ఇల్లు దాదాపుగా. మొత్తం ఇక్కడ కూడా అదే కన్స్ట్రక్షన్ ఉంది, చాలా బాగుంది. ప్రపంచంలో ఉన్నటువంటి బుద్ధుడి టెంపుల్స్ అన్నీ కూడా వాటి నమూనాలు ఇక్కడ పెట్టారండి. చూడండి ఇవన్నీ అవే, ఎక్కడెక్కడ ఉన్నాయో బుద్ధుడి టెంపుల్స్ వాటన్నిటివి ఇక్కడ నమూనాలు అనమాట. ఇగోండి ఇది ఒక దగ్గర బుద్ధగాయలో ఉన్నవి, అలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టారు. శాంపుల్స్ లాగా, గోపురాల్లాగా కొన్నేమో టెంపుల్స్ లాగా పెట్టారనమాట. బుద్ధుడు అనగానే ఆ ప్రశాంతత గుర్తొస్తుంది అందరికీ. ఓ అబ్బా, అసలు నాకు దూరం నుంచి చూస్తేనే భలే అనిపించింది, దగ్గర నుంచి ఎంత బాగుందో తెలుసా. వీళ్ళ ఆర్కిటెక్చర్ అయితే అద్దరిపోయిందండి, సూపర్ అసలు. వావ్, జస్ట్ వావ్. ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తున్నారు. భలే ఉన్నాయి, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. ఒక్కొక్కటి సేమ్ అలాగనే కొంచెం డిఫరెన్స్ ఉంది. అమ్మవారు ఇక్కడ రాసింది వీటి గురించి కూడా. స్వయంభూ టెంపుల్లో నేను ఒక ప్రత్యేకతను గమనించానండి. ఇలా ఒక్కొక్కరు వచ్చి ఇలా తిప్పుతూ వెళ్తూ ఉన్నారు. ఏంటని అడిగితే బుద్ధుని చరిత్రను మనం ఒక్కసారి తిరగవేసినట్టు అనమాట. ఇలా అనుకుంటూ వెళ్ళాలి. కంప్లీట్గా ఇలా క్లాక్ వైజ్గా ఉంటాయన్నమాట డైరెక్ట్. అలా మనం ఒక ఆయన చరిత్రను చదివినట్టేనమాట. ఇలా ఒక్కసారి టర్న్ చేస్తే అలా అనుకుంటూ వెళ్తారనమాట. మనం కూడా వెళ్దాం. భలే ఉంది కదా. ఇక్కడ కూడా బుజ్జిగా కూర్చుని ఉన్నారు, అలంకరించారు. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి తాబా. ఓకే ఓకే ఓకే. ఇది ఒక చరిత్ర అనమాట. అలా ఇక్కడ మళ్ళీ కూర్చుని ఉన్నారు స్వామి. అమోచా సిద్ధి అంటారు. మళ్ళీ ఇక్కడ కనిపిస్తారు. ఇక్కడ సప్తాలోచని ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాయి. ఇంకా అక్షోభ్య, ఇక్కడ కూడా స్వామి. విగ్రహాలు చూసారా, రాతివి ఇవన్నీ. స్టోన్, చాలా స్టాండర్డ్ స్టోన్స్. ఇక్కడే ఉంది వైరోచన. మనం ఈ స్తూపం చుట్టూ ఒక రౌండ్, ఒక ప్రదక్షిణ చేసినట్టు అనమాట. ఇది అమ్మకి తార. ఇక్కడ ఇక్కడ ఇంకా బాగున్నారండి, భలేగా నీట్గా కనబడుతుంది ఫేస్ ఫీచర్స్ అన్నీ కూడా. పంధార
చేసాం మన ప్రదక్షిణ. బుద్ధుని చరిత్రను మనం చదివాము. ఆ మహనీయుడి చరిత్ర అంటే విన్నా అది ఒక మహద్భాగ్యం అంటారు కదా, అలాంటిది మనం చదివినట్టు లెక్కట. ఇలా అలా మనం గిర్రను తిప్పుకుంటూ అలా వెళ్ళాలి, వాటిని స్పృశించుకుంటూ వెళ్తే చాలు. దీపం పెడుతున్నారు ఇక్కడ. అంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చూడండి. ఆ టిప్ ఏదైతే ఉందో మనం కాఠ్మండులో ఎక్కడి నుంచి చూసినా కూడా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ షైనింగ్. అది ఏ సీజన్ అయినా సరే, ఎండైనా వర్షమైనా చలైనా అలాగే షైన్ అవుతూ ఉంటుంది. అంత నీట్గా ఉండడానికంటే కొన్ని సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండే విధంగా అలా తయారు చేశారట. ఇంత నీట్గా అంటే ఆయన ఫేస్ రిజంబుల్ అవుతుంది. ఆ ఫేస్ కనిపించినట్టుగా పెట్టారు. కళ్ళు, ముక్కు, కనుబొమ్మలు అవన్నీ, మధ్యలో ఆ బొట్టు అవన్నీ కూడా. బుద్ధుడు ఎలా అయితే ప్రశాంతంగా కూర్చుని ఉంటారో అలా ఆయన అక్కడ ఉన్నారని నమ్ముతారు. ప్రత్యేకించి బౌద్ధ మతం ఎవరైతే, ఆ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆలయానికి వస్తారండి. ఎక్కడెక్కడి వాళ్ళు ప్రపంచంలో నలుమూలలు ఎక్కడున్నా కూడా ది బెస్ట్ టెంపుల్ ఇది, ఇక్కడికి మేము వస్తామని చెప్పి దర్శించుకుని వెళ్తామని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఫారినర్స్ని కూడా నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఎవరి కల్చర్ వాళ్ళది, ఎవరు ఏ మతం నమ్మితే వాళ్ళది కాబట్టి అందులో బౌద్ధ మతాన్ని ఎవరైతే వాళ్ళు అందులో ఉండి ఆ ఆచారాలని వ్యవహారాలని పాటిస్తారో వాళ్ళు మరీ ముఖ్యంగా ఇలాంటి దేవాలయాన్ని సందర్శించి ఇక్కడ వాళ్ళు మెడిటేషన్ చేస్తారు చాలాసేపు. అంటే పీస్, ప్రశాంతత కోసమే కదా ఆ బుద్ధుడు మనకెంత నేర్పించింది, మరి ఇలా ఉండాలి అని ఆయన ఒక మార్గం చూపించారు. ఆ వేలో వెళ్దాం అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చి కాసేపు మెడిటేషన్ చేసుకోవడం అన్నీ చేస్తూ ఉంటారు. చాలా బాగుంది, పీస్ఫుల్. ప్రశాంతత అంటే ఇలాగే ఉంటుందా అని అనిపిస్తుంది ఇక్కడికి వచ్చాక. ఎంతమంది పబ్లిక్ ఉన్నా ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది లేదండి. బౌద్ధ మతం చెప్పేది కూడా అదే కదా. అంటే ఏ కోరిక లేకుండా జీవించడం, ప్రశాంతంగా జీవించడం, ఆ పీస్ అనేది మనలోనే కాదు ఎదుటి వ్యక్తిలో కూడా మనం అది చూపించగలగాలి. మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం, వాళ్ళు తిట్టినా ఏమైనా మాట్లాడినా కూడా మనం ఇచ్చే సమాధానం శాంతింపజేసే విధంగా ఉండాలి. ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. వీళ్ళు చెప్పిన మాటే అది. అంటే ఎంత ప్రశాంతంగా ఉంటే అది మనకి మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ తర్వాత ఎదుటి వ్యక్తులకు కూడా మంచిది కదా. ఇదే వాళ్ళు చెప్పే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ అవన్నీ. ఇక్కడ చాలామందిని కూడా నేను గమనించాను, బౌద్ధ ధర్మం పాటించే వాళ్ళు. వాళ్ళ డ్రెస్సింగ్ కూడా కొంచెం కాషాయం కూడా కాదు, డార్క్ ఇటుకు పొడవు రంగు కలర్ ఉంటుంది కదా, అలాగా. వాళ్ళు తల వెంట్రుకలు కూడా తీసేస్తారు. లేడీస్ చాలామంది నేను గమనించాను, గుండు చేసుకునే ఉంటారు వాళ్ళు. అలాగే ఇలా జపం చేసుకుంటూ బుద్ధుడి నామస్మరణ చేసుకుంటూ అలా తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది బుక్స్ అవి చదువుతున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు కొంతమంది ఇలా. కానీ చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. వరల్డ్లోనే ది బెస్ట్ ప్లేస్ అంట ఇది, వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అంట. బుద్ధులు ఎవరైతే ఆ బౌద్ధ ధర్మాన్ని పాటిస్తారో చాలా టెంపుల్స్ ఉన్నప్పటికీ ప్రధానంగా వాళ్ళు నమ్మేది ఏంటంటే నేపాల్లోనే బుద్ధుడు పుట్టారు అని చెప్పి. అందులోని ఇక్కడ స్వయంభూగా ఆయన ఉద్భవించారట ఒక కమలంలో. సో ఇంకెంత నమ్ముతారు వాళ్ళు, చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారనమాట. ఇక్కడికి వచ్చే చాలామంది, నేపాల్లో కూడా మనం ఈ కల్చర్ చూస్తాం. హిందూయిజం తర్వాత ఎక్కువ మంది బౌద్ధ ధర్మాన్ని పాటించే వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఉంటారు. మెయిన్ వాళ్ళు ఈరోజు ఆ రోజు అని కాదండి, ఎవ్రీడే వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసుకుని వెళ్తారు. కొన్ని స్పెషల్ డేస్, పండుగలు అవి ఉన్నప్పుడు కూడా వచ్చి సంబరంగా చేస్తారు. ఇక్కడ చాలా గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఆ దీపాలు వెలిగించడం కానీ, గంటలు ఇవన్నీ కానీ. నేను ఇట్లా ఒక్కొక్కటి ఇలా తిరుగుతూ ఇలా టర్న్ చేశాను చూసారా, ఇదంతా కూడా బుద్ధుడి చరిత్ర అంట. మనంతా మనం ఎలాగో చదవలేము, చదివే అవకాశం వస్తుందో రాదో మనకు తెలియదు. ఇలా అయినా సరే ఒక్కసారి అలా టచ్ చేసుకుంటూ అలా వెళ్తే బుద్ధుడి చరిత్రను మనం తిరిగేసినట్టు. చాలా బాగుంది. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ మీకు చెప్పనా, రండి చూపిస్తాను. ఇదే ఇక్కడి నుంచి చూస్తే, స్వయంభూనాథ్ టెంపుల్ దగ్గర నుంచి చూస్తే మొత్తం కాఠ్మండు అంతా కనిపిస్తుందండి. అందులోనూ నైట్ వ్యూ. నేను 7 తర్వాత వచ్చాను, అన్నీ చూసుకుంటూ కాఠ్మండులో ఉన్న స్పెషల్ ప్లేసెస్ అన్నీ దాదాపుగా కవర్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు రావడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు బ్యూటీ ఇంకా పెరుగుతుంది. చూడండి కాఠ్మండు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అన్నారు వాళ్ళు. చెప్పిన మాట అక్షర సత్యం. ఒక్కసారి చూడండి, మొత్తం సర్కిల్ అనమాట. ఎటువైపు నుంచి మనం ఏ యాంగిల్లో చూసినా సరే అలా వెలుగు జిలుగులతోటి మెరిసిపోతూ ఉంటుంది కాఠ్మండు అంతా కూడా. యాక్చువల్లీ ఇది ఒక వ్యాలీ, చుట్టూ కొండలు ఉంటాయి, అయినా మనకు అలా అనిపించదు. భలే ఉందే, సూపర్ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మెయిన్ ఏరియా. ఇవాళ వీళ్ళ కొత్త సంవత్సరం, అంటే మనకి ఉగాది ఎలాగో అలాగే ఒక న్యూ ఇయర్ అనమాట. సో ఎవరికి వాళ్ళు ఫెస్టివల్స్ అంతా ఒక ఏరియాలో అలా సెలబ్రేట్ చేసుకున్నారు. కొన్ని అంటే మెయిన్ ఆఫీసెస్లో ఉన్న ఏరియాలంతా కూడా అంత సెలవు కాబట్టి కొంచెం పీస్ఫుల్గా కామ్గా కనిపిస్తున్నాయి. మిగతా అంతా కూడా రద్దీ హడావిడిగా ఉంది. ఇదంతా సిటీనే కాఠ్మండు.
ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. నాకైతే చాలా చాలా నచ్చింది. నాకు ఈ నేపాల్ ముక్తిధామ్ టూర్ అయితే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అందులో భాగంగా ఇప్పుడు నేనున్నటువంటి ఈ స్వయంభునాథ్ టెంపుల్ అయితే అల్టిమేట్ ఉందండి. అసలు ఆ శిఖరం అలా చూస్తుంటే ఎక్కడి నుంచైనా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉంది కదా, చంద్రవంక ఒక పక్కన ఇలా స్తూపం, ఆ స్వయంభునాథ్ టెంపుల్ స్తూపం ఏదైతే ఉందో ఆ శిఖరం వరకు చూడండి, అది ఒకవైపు చాలా అందంగా ఉంది. మీరు కనుక నేపాల్ వస్తే డెఫినెట్గా స్వయంభూ టెంపుల్కి రండి. కొంచెం ఓపిక చేసుకుని రండి, మెట్లు ఎక్కాలి, ఏం కాదు ఎక్కగలుగుతాం, మరి అంత హైట్లో ఏం లేవు, మనం ఎక్కే విధంగానే ఉంటుంది ఇంక్లైన్. సో హ్యాపీగా రండి, కాసేపు మంకీస్ అవి ఉంటాయి, రిలాక్స్ అవ్వచ్చు అనమాట అవి చూస్తూ, సిటీ అంతా చూస్తూ. డెఫినెట్గా మీరు వచ్చి విజిట్ చేసి మీ ట్రిప్ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది నా నేపాల్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఒక్కొక్క వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. ఇది వాళ్ళ వీడియో. బాయ్ బాయ్.